ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్న తెలుసు కదా. పార్టీ పవర్లు ఉన్నప్పుడు అన్నదే హవా ఉంటుండే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని అన్న వీడియోలే కనిపించేది. అట్లా గుడ్ మార్నింగ్ పేరుతోటి వైరల్ అయిన అన్నను ఓడించిండ్రని అక్కడ జనాలు. ఇక అన్న సోషల్ మీడియాలో ముఖం చూపించుకున్నాడే మర్చిండు. మళ్ళీ ఇన్నొద్దులకు ఇప్పుడు ఇట్లా వచ్చిండు. బ్రహ్మంగార సొంటి గురువు లేడు, సిద్ధప్ప సొంటి శిష్యుడు లేడన్నట్టు జగనన్న సొంటి లీడర్ లేడు, నా సొంటి అనుచరు లేడు అని అంటున్నాడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్న. నువ్వు పార్టీ మారుతున్నవట కదనే, పక్క పార్టీ కట్టి చెప్తున్నవట కదా అని అడిగితే ఇవ్వాల అనేది అవన్నీ అబద్ధాలే, నేను ఏడికి పోతలేను. 35 ఏండ్ల సంది వైఎస్ఆర్ ఫ్యామిలీతోటే ఉన్నాము, ఇప్పుడు కూడా అలా చేసేది లేదు. ఈ కష్టాలు టెంపరరే, మళ్ళీ మనకు రోజు వస్తుంది. గాయంత దానికే భయపడితే ఎట్లా? ఉన్నన్ని రోజులు జగన్ ఎంబడే ఉంటారు అనుకొచ్చిండు అన్న. వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము, వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము. దిస్ ఈస్ ఇప్పటి నుంచి కాదు, మేము 35 సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం వెంబడే ఉన్నాము. ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము. ఎల్లవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాము. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు. సో మేము ఎక్కడికి పోవటం లేదు. ఐ విల్ బీ విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ. సో దానికి ఎటువంటి ఇది లేదు. సో మనకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన. సరే, వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు జరుగుతున్నా ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం, కానీ అంతకుమించి వేరేదేం లేదు. సో బేసిక్గా గెలుపు ఓటములు వీరి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళకు అండగా ఉండాలి అనేది నేను మొదటి నుంచి నాకున్న భావన. కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే, ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ అంటారు. అలాంటివి చేసినప్పుడు కూడా మనం గట్టిగా నిలదొక్కుని నిలబడితేనే మన కెపాసిటీస్ పెరుగుతూ ఉంటాయి. మనము సమస్య ఉంది కదా అని అటువైపు బెండ్ అయినామనుకో, ఇంకేముంటుంది, నీ యొక్క నువ్వు ఎంత స్టేబుల్ ఎంత స్టాండర్డ్ అనేది ఎవరికి అర్థం కాదు కదా. అన్న విధేయత చూస్తుంటే ఇప్పుడు నోళ్ళ దాంట్లో జగనన్నకు ఇంత నియతి గల విధేయుడు కేతిరెడ్డి అన్నే అనిపిస్తున్నాడు. పార్టీ ఎందుకు ఓడిపోయింది అన్నది కూడా అన్న నియతగా ఒప్పుకొని నెటిజన్ల ఫాలోయింగ్ సంపాదించిండు. వైసీపీ లీడర్లల్లా అంతో ఇంతో మంచి పేరు సంపాదించిన లీడర్లల్లా కేతిరెడ్డి అన్న కూడా ఒక్కడు. కానీ ఓడిపోయే వరకు పాపం నెటిజన్లు కూడా షాకేర్రు. కానీ ఏం చేస్తాం, టైం బ్యారుంటే అటిపండు తిన్నా పని అన్నట్టు అయింది కేతిరెడ్డి అన్న పరిస్థితి.